సిక్లాక్లో ఉన్నప్పుడు దావీదు ఎవరికి తెలియదు. దావీదు ఏం చేసేవాడండి? గొర్రెల కాపరి అంటే జస్ట్ ఏదో చీప్గా చూస్తుంటారు. కానీ ఎప్పుడైతే హెబ్రోను వెళ్ళాడో ఆ యొక్క పరిస్థితి ఏమైంది? మొత్తం తారుమారు అయిపోయింది. అంటే గొర్రెల కాపని దేవుడు రాజుగా చేశాడు. అంటే దేవుని యొక్క ప్రణాళిక మనము తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుంది, టైం పడుతుంది. కానీ వాటిని మనము దేవునికి ఎప్పుడైతే మన యొక్క సమస్యలు కావచ్చు, మన యొక్క కుటుంబాన్ని కావచ్చు, మనకి ఇబ్బందులు కావచ్చు, ఏదైతే దేవుని చేతులకు అప్పగిస్తామో, విడిచిపెడతామో దానిని దేవుడు అద్భుతంగా మారుస్తాడని నమ్మకం, విశ్వాసం నీ ఎడల ఉన్నట్లయితే మరలా సమస్య కొరకు నువ్వు చింతించవు, మరలా సమస్య నిమిత్తం నువ్వు బాధపడవు. ఎప్పుడైతే దేవుడు నా కార్యం చేస్తాడని దేవుడి చేతులకు అప్పగించావు, మరి దాని కొరకు నువ్వు ఆలోచించడము మానేయాలి. మానకుండా దాని కొరకు ఆలోచిస్తున్నావు అంటే దాన్ని నువ్వు దేవునికి అప్పగించినట్లు కాదు. వన్స్ నువ్వు దేవునికి ఇచ్చిన తర్వాత దాని గురించి మర్చిపోతేనే దేవుడు దాని ఆ విషయంలో నీకు కార్యం చేస్తున్న విషయాలు మనం గ్రహించాలి. అయితే మొదట ఏంటండి?